ఏమండి ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలి, చేస్తారా? చేస్తానండి. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, ఇదేమో లైనింగ్, మ్యాచింగ్ థ్రెడ్, మీరు హుక్స్ వేయడానికి హుక్స్, పైపింగ్ కావాలండి, థ్రెడ్ అన్ని నేనే తెచ్చుకున్నాను. ఓకే అమ్మా, నార్మల్ గా అయితే 500 తీసుకుంటాను. నువ్వు అన్ని మెటీరియల్స్ తెచ్చుకున్నావు కాబట్టి 400 కి స్టిచ్ చేస్తాను. ఏంటి 400? అన్ని నేనే తెచ్చుకున్నాను కదా, ఒక 50 రూపీస్ తీసుకొని చేసేయండి. ఏంటి 50 రూపీసా? సరే పదండి, బయట నాకు కొంచెం పని ఉంది, చూసుకుని వద్దాం. పదండి. ఇంకా బయలుదేరదామా? ఇంటికి ఎక్కడికండి? చెప్తాగా. ఏంటక్క హాస్పిటల్ తీసుకొచ్చో? చెప్తాగా, కంగారు ఎందుకు? డాక్టర్ గారు, మా చెల్లికి జ్వరంగా ఉందండి. ఇదిగోండి సూది, ఇదిగోండి మందు, అన్నీ నేనే తెచ్చుకున్నానండి. 20 రూపాయలు ఇస్తాను, ట్రీట్మెంట్ చేయండి. ఆ మాత్రం దానికి ఇక్కడికి రావడం ఎందుకు? మీరే పొడవచ్చు కదా ఆమెకి. అదేంటి డాక్టర్ అలా అంటారు? అన్ని నేనే తెచ్చుకున్నా కదా, జస్ట్ అలా గుచ్చడమే కదా. ఏమండి ఇలా చూడండి, మీరు డబ్బులు ఇచ్చేది నేను చదివిన చదువు కాను, నాకున్న ఎక్స్పీరియన్స్ కండి. అలాగే ఏ సూది, ఏ మందు, ఏ నరానికి ఇవ్వాలి అనే దానికి నాకు డబ్బులు ఇస్తున్నారండి. విన్నావు కదమ్మా, డబ్బులు ఇచ్చేది మెటీరియల్స్ కాదంట, ఎక్స్పీరియన్స్ కంట. చూడమ్మా, నువ్వు తెచ్చుకున్న మెటీరియల్స్ ఎక్కడైనా దొరుకుతాయి. ఆ క్లాత్ ని బ్లౌజ్ గా మార్చడానికి నాకున్న విద్య, అనుభవం ఎంతో అవసరం. నేను తీసుకున్న కొలతల్లో 1 ఇంచు అటు ఇటు అయినా నీ బ్లౌజ్ మొత్తం పాడైపోతుందమ్మా. సారీ అక్క, మీ కష్టం విలువేంటో నాకు ఇప్పుడు తెలిసింది. మీరు అడిగినంత ఇచ్చేస్తాను. ప్రతి వృత్తి వెనక ఎంతో కష్టం, ఎంతో సాధన ఉంటుందండి. దయచేసి అన్ని వృత్తులను గౌరవించండి.